ఫ్రెషర్ అసలు ఏం తెలియదు పాపం వీళ్ళకి జాబ్ చేయాలన్నా కూడా. నిజంగా చెప్పాలంటే అందరికీ కాలేజ్ నుంచి ప్లేస్మెంట్స్ రావు. అండ్ డెఫినెట్లీ కొంతమంది లైక్ ఎవరికైతే ప్లేస్మెంట్స్ రాలేదో వాళ్ళు ఎవరైతే బయటకు వచ్చారో వీళ్ళు యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు మ్యాక్సిమం, యావరేజ్ అండ్ అబవ్ యావరేజ్ కొంచెం. సో ఇలా ఉంటారు కదా, వీళ్ళకి క్వాలిటీ థాట్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు? సో అసలు బీటెక్ డిగ్రీనా లేకపోతే 10th క్లాస్ ఇంటర్మీడియట్ అనేది అసలు పాయింటే కాదండి. ఓకే, ఏ స్టూడెంట్ అయినా ఐటీలో అప్స్కిల్ అవ్వచ్చు, ఐటీలోకి రావచ్చు, ఏ స్టూడెంట్ అయినా సరే. పాయింట్ ఏంటంటే వాడు ఎలా నేర్చుకుంటున్నాడు అనేది పాయింట్. ఓకే, సో చాలా చోట్ల మిస్ అయ్యేది ఏంటంటే వాడు నేర్చుకునే విధానంలో రాంగ్ ఉంది. అంటే ఐటీ కోర్స్ని ఎలా నేర్చుకోవాలి అంటే కాలేజీలో కష్టపడిన దానికంటే డబుల్ కష్టపడాలి. ఎగ్జాంపుల్ చెప్తాను. కోవిడ్ ముందు ఒకలా ఉండేది ఐటీ ట్రైనింగ్. కోవిడ్లో ఏమైందంటే స్టూడెంట్స్ కూడా కాలేజెస్కి వెళ్ళకపోవటం వల్ల వాళ్ళకి చాలా పూర్ కమ్యూనికేషన్ స్కిల్స్, పూర్ టెక్నికల్ స్కిల్స్ ఉన్నాయి. అది మేము గమనించి ఇప్పుడు ప్రజెంట్ క్వాలిటీ థాట్లో JOIP, జాబ్ ఓరియంటెడ్ ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ అని డిఫైన్ చేస్తాం. ఇక్కడ ఏం చేస్తామంటే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళకి ఫుల్ డే ట్రైనింగ్ కూడా వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా 4 అవర్స్ టెక్నికల్ ఉంటుంది, 2 అవర్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటుంది, 2 అవర్స్ వాళ్ళ రీప్లే అంటే వాళ్ళు అసలు ఏం నేర్చుకున్నారు, ఇంటర్వ్యూలో ఎలా అడుగుతారు, ఇలా ఒక ప్రోగ్రామ్ డిఫైన్ చేయడం జరిగింది. సో ఏ బీటెక్ ఫ్రెషర్ అయినా క్వాలిటీ థాట్ కెరీర్ గైడెన్స్ తీసుకుని JOIP ప్రోగ్రాంలో నేర్చుకున్న వెంటనే జాబ్ రాదండి. మెయిన్ ఏంటంటే ప్లేస్మెంట్ అసిస్టెన్స్. అంటే అందరూ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అనే చెప్తారు, కానీ మేము ప్రాక్టికల్గా క్వాలిటీ థాట్లో ఏం చేసామంటే 15 మంది ప్లేస్మెంట్ ఆఫీసర్లు వర్క్ చేస్తున్నారు.